పన్నంటే పెరగడమే తప్పించి తగ్గడం తెలియనటువంటి దాన్ని తగ్గించి చూపెట్టాడు నరేంద్ర మోడీ. ఇన్‌కమ్ టాక్స్ తగ్గించాడు. అట్లాగే జీఎస్టీ తగ్గించాడు. అలాగే ఎక్కడో మారుమూల ఉంటాం, మనం పేదరికంలో ఫస్ట్‌లో ఉంటాం, నిరక్షరాస్యతలో ఫస్ట్‌లో ఉంటాం అన్నటువంటి స్టేజ్ నుంచి అక్షరాస్యత వైపుకి తీసుకెళ్ళాడు. అదే సందర్భంలో టాయిలెట్స్ కూడా లేనటువంటి దేశం అని ఉన్నటువంటి పేరుని మార్చుకొచ్చాడు. అట్లాగే పేదరికం నుంచి 40 కోట్ల మందిని విముక్తి చేసి మధ్యతరగతిగా మార్చాడు. దేశంలో దాదాపుగా 5 కోట్ల ఇళ్లు కట్టించాడు. రైల్వే స్టేషన్స్ రూపురేఖలు మార్చాడు. రైళ్ల రూపురేఖలు మార్చాడు. ఇలాంటి ఇన్ని చేసుకొచ్చినా సరే మోడీని విమర్శించేవాళ్ళు విమర్శిస్తూనే ఉంటారు. అది తప్పు కూడా లేదు. ప్రజాస్వామ్యంలో విమర్శ అనేటటువంటిది ఎదుగుదలకు ఒక ప్రయోజనం కూడా. బట్ మోడీ వచ్చాక కొన్ని ఇప్పుడు ఈ వివాదాలు చేసేటటువంటి వాళ్ళకి సంబంధించి ఓ మిత్రుడు పెట్టినటువంటి పోస్ట్, కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయాక ముంబైలో మరో హాజీ మస్తాన్ కానీ, కరీంలాలా కానీ, దావుద్ ఇబ్రహీం కానీ ఎందుకు తయారవ్వలేదు? మోడీ అట్లాంటి వాళ్ళని తయారు కానివ్వలేదు. అలాగే బహుజన్ సమాజ్ పార్టీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత మాయావతి వజ్రాలు కరెన్సీ నోట్లతో తులాభారం ఎందుకు తోగట్లేదు? మోడీ అట్లా డబ్బులు సంపాదించుకున్నది ఎవరు చూడలేదు. కరప్షన్ అని మోడీని ఎవరు అనలేరు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం వచ్చే ఉత్తరప్రదేశ్లో మరో అతిక్ అహ్మద్, అజాం ఖాన్, ముఖ్తార్ అన్సారీ ఎందుకు తయారు కావలేదు? అట్లాంటి ఉగ్రవాదులను లేకపోతే అట్లాంటి అసాంఘిక శక్తుల్ని తయారు చేసి వాళ్ళ ద్వారా ఓట్లు గడించాలనుకునేటువంటి ధోరణి అటు యోగికి లేదు, ఇటు మోడీకి లేదు. అలాగే మోడీ గద్దెనెక్కాక చిదంబరం తన బంగ్లాలో కుండీల్లో 6 కోట్ల విలువ చేసే క్యాబేజీ ఎందుకు పండించలేకపోయారు? ఇది ఖచ్చితంగా చర్చించాల్సిందే. సుప్రియా సూలే గతంలో లాగా తన 10 ఎకరాల పొలంలో 670 కోట్ల విలువైన పంట ఇప్పుడు ఎందుకు పండించలేకపోతుంది? ఇది కూడా చర్చించాలి. ఎందుకంటే కేసీఆర్ గారు కూడా పండించారు. ఎకరాకి 10 లక్షల రూపాయలు సంపాదించారు క్యాప్సికం పండించి. అట్లాగే కాంగ్రెస్ ప్రభుత్వం విడిపోయాక మన జాతీయ అల్లుడు రాబర్ట్ వాద్రా హర్యానాలో ఎందుకు భూములు కొనలేకపోతున్నాడు? అట్లాగే పదవి పోయాక అఖిలేష్ యాదవ్ ఎందుకు సైఫాయి మహోత్సవ్ జరుపుకోవడం లేదు? ప్రియాంక గాంధీ తను వేసిన పెయింటింగ్ని యెస్ బ్యాంక్ చైర్మన్ రాణా కపూర్కి 2.5 కోట్లకు అమ్మిన తర్వాత ఒక్క పెయింటింగ్ కూడా ఎందుకు అమ్మలేకపోతుంది? అలాగే ఏకే ఆంటోనీ తన పెయింటింగ్ని ప్రభుత్వానికి 28 కోట్లకు అమ్మిన తర్వాత ఇప్పటి వరకు ఇంకో పెయింటింగ్ ఎందుకు వేయలేదు? అట్లాగే చివరాఖరి ప్రశ్న, యూపీఏ ప్రభుత్వం 2004-14 10 ఏళ్ల కాలంలో సోనియా 6 నెలలకోసారి తన దిక్కుమాలిన జబ్బు చికిత్స కోసం ఏదో అజ్ఞాతదేశానికి తాను ఉండేది ఢిల్లీ అయినా కేరళ ఎయిర్పోర్ట్ నుండి వెళ్ళేది. అది కూడా ప్రతిసారి 4-5 పెద్ద ట్రంకులతో సెక్యూరిటీ చెక్ ఉండేది కదా. సూపర్ పీఎం కదా. అదేం చిత్రంగా 2014 నుండి ఆ జబ్బు ఎందుకు మాయమైంది అన్నటువంటి ప్రశ్నని వేసుకొస్తున్నారు. మోడీ అయితే ఇట్లాంటి వాటిని ఏం చేయలేదు కదా అని అడుగుతున్నారు.